5వ అధ్యాయము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడివి, ఆదిలోనే అంతమెరిగిన దేవుడు. ఇదిగో ప్రభు, రాత్రికాల సమయంలో నీ ఆత్మను బట్టి మమ్మల్ని దర్శించండి. నీ కృపలో వర్ధిల్లే మహాభాగ్యము మీరు మాకు అనుగ్రహించమని. ఇదిగో చదవబడిన లేఖనము బట్టి ప్రభువా, సూటిగా తేటగా నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వర్షకాలంలోకి వచ్చినప్పుడేరా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నారండి? కావున మీరు ప్రియులైన పిల్లల వలె, హల్లెలూయా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ప్రియులు, ప్రియమైన పిల్లలు. ఎవరు ప్రియమైన పిల్లలు? దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన పిల్లలు అంటే ఎవరినైతే ప్రియమైన పిల్లలను పిలుస్తామంటే చెప్పింది చెప్పినట్లుగా చేసి ఎదురు చెప్పకుండా, అదొందమ్మా, ఎదురు చెప్పకుండా అది ఏ పనైనా చెప్పిన వెంటనే విని గ్రహించుకుని దాన్ని చేసే ప్రతి వ్యక్తిని కూడా చూసే ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? ముచ్చట వస్తుంది. హల్లెలూయా. అంతేకదమ్మా, ముచ్చట వస్తుంది. చాలా ఇష్టము. అరే, చెప్పిన వెంటనే చక్కగా వింటున్నాడు ఈ పిల్లవాడు, ఈ అమ్మాయి చాలా చక్కగా వింటుంది అని వాళ్ళని చూసేసరికి ప్రేమ అనేది పుట్టుకొస్తా ఉంది. హల్లెలూయా. మరి ఇప్పుడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఏమని నేర్పిస్తా ఉన్నాడు? చూడండి, కింద వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిని నమ్మినటువంటి మనము, యేసుక్రీస్తు రక్షకుడిని నమ్మినటువంటి మనము, యేసుక్రీస్తు విమోచకుడిని నమ్మినటువంటి మనము ఏమి నేర్చుకోవాలి? ఏ విధంగా నడుచుకోవాలి? ప్రియులైన పిల్లల వలె మనము ఉండాలి. ప్రియులైన పిల్లల వలె మనం ఉండాలి అంటే ఎవరిని వెంబడిస్తున్నాం? యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చదవాలి. యేసుక్రీస్తు జీవిత విధానం మనం ఏం చేయాలి? చదవాలి, బాగా వినాలి, బాగా గ్రహించాలి. ఇప్పుడు ఆయన చూడండి, నీ వలే నా వలే ఉండుటకు ఒక సాటి మానవుని వలే మన పక్కకు వచ్చాడు. ఆయన దేవుడై ఉండి ఆ దైవముతో కూడినటువంటి, ఆత్మతో కూడినటువంటి ఆ దేవ స్వభావమును విడిచిపెట్టి, ఆ సింహాసనమును విడిచిపెట్టి ఒక సాటి మానవుని వలె, ఒక దీనుని వలె, ఒక పాపపు ఊపిలో కూరుకుపోతున్న నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను విమోచించటానికి నీ వంటి ఒక సహోదరుడు వలె వచ్చి నీ పక్కన నడుస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి విలువైన సింహాసనము ఒక్కసారి ఆలోచించేసావా? ఆయన సృష్టికర్త, ఆయన ఓ అద్భుతమైనటువంటి దేవుడై ఉండి కూడా ఎందుకు పనికిరాని నీ కోసం పెంట కుప్పల మీద
దీనులను లేవనెత్తువాడు నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉండి ఇప్పుడు నిన్ను లేవనెత్తుట కొరకు, ఆ పాప ఊగు నుంచి నిన్ను విడిపించుట కొరకు, ఆ పాపము అనే మరకను తన ఎవ్వరి రక్తం ఇచ్చి కడిగి నిన్ను శుద్ధిని చేయుట కొరకు ఆయన నీ వంటి వాడుగా వచ్చి నీ పక్కన నడుస్తూ తన జీవితాన్ని అర్పణగా చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఎంత చక్కగా చెప్తున్నాడు. యేసుక్రీస్తుని మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. హల్లెలూయా, హల్లెలూయా. పరిమళ వాసన అంటే అర్థం ఏంటి? వెలకట్టలేని విలువైన సువాసన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వెలకట్టలేని విలువైన సువాసన కలిగినటువంటి దేవుడు తన ప్రేమ, తన విలువైనటువంటి ప్రేమను ఎవరి కోసం త్యాగం చేస్తున్నాడు? ఇక్కడ పెంట కుప్ప కంటే హీనంగా బ్రతుకుతున్న మన కోసం. దేవుని కోరిక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకలా చెప్పాలి అంటే పెంటకైనా ఒక విలువ ఉంది, కానీ మానవ జీవితానికి విలువ లేదు. ఎందుకు అంటే ఆ పెంట కూడా ఏం చేస్తుందంటే ఒకదానికి ఎరువుగా ఉపయోగపడుతుంది. కానీ ఈ మనిషి ఆ పెంట కంటే దరిద్రమైనటువంటి దీనహీన స్థితిలో ఉండి తన మలినమైన ఆలోచనలను బట్టి, తన మలినమైన క్రియలను బట్టి, తన విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకుని వచ్చి అనేక మందిని ఇంకా భ్రష్టులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడే కానీ తను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించుకుని ఆలోచించుకుని తనను తాను సరి చేసుకోవటానికి ఎన్నడూ ఆలోచించటం లేదు. హల్లెలూయా. అయితే ఎప్పటికి చూసినా, ఎలా చూసినా తన యొక్క చూడండి స్వబుద్ధిని ఆధారం చేసుకుని అంతకంతకు పాప ఊపిలోకి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నాడు. జీవ మార్గాన్ని కనుగొనలేకపోతున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నిర్జీవ స్థితిలో ఉన్న నిన్ను రక్షించుట కొరకు నిన్ను ప్రేమించాడు. కాబట్టి హల్లెలూయా, నీ కోసం ప్రాణం పెట్టడానికి విలువైనటువంటి తన యవ్వన జీవితాన్ని బలిగా చేసి నిన్ను రక్షించడానికి నీ పక్కకు వచ్చి నడుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక చూడండి అంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే దేవునికి స్తోత్రం. అలాగుననే మీరును హీనుల పట్ల ఆయన ఏ ప్రేమ కలిగి ఉన్నాడు, దీనుల పట్ల ఆయన ఏ ప్రేమ కలిగి ఉన్నాడు, ఏ దయ కలిగి ఉన్నాడు, ఏ కరుణ కలిగి ఉన్నాడు, ఏ త్యాగం కలిగి ఉన్నాడు. ఆయన కలిగినటువంటి ప్రతి దానిని నువ్వు విని గ్రహించుకుని వివేచించుకుంటే ఇప్పుడు నీ జీవితాన్ని కూడా అలా మలుచుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి. చూడండి, దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు తనను తాను ఎవరికి అర్పించుకున్నాడు? దేవుడికే బలిగా అర్పించుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో నువ్వు నాకు ఒక పని అప్పగించావు, ఆ పని మీద నేను నమ్మకంగా ఆ పని పూర్తి చేయటం కొరకు భూమి మీదకి వచ్చాను. నాకు అప్పగించబడిన పనిలో నేను నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత, నా తండ్రి నాకు అప్పగించినటువంటి పని నమ్మకంగా యథార్థంగా నేను చేసి నా పాత్రను పూర్తి చేసుకుని నా స్థానానికి నేను వెళ్ళాలి అని ఆయన అనుకున్న నియమించబడిన పని నిమిత్తం వచ్చాడు. మనకి త్యాగపూర్తిగా మనకి అన్నిటినీ సమర్పించాడు. మరలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన పాత్రను ఆయన పోషించుకున్నాడు. ఆయన నియమించిన పనిని ఆయన పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనే దేవుడిని నమ్మినటువంటి మన పరిస్థితి. హల్లెలూయా. ఆయన ఎలాగైతే ప్రేమను ప్రేమించాడో ఆ పరిమళ వాసనను తీసుకొచ్చి ఈ మురికి వాసనను తొలగించి ఆ సువాసనని మీద చల్లాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండాలంటే ఆ పరిమళ వాసనగా అనేక మంది నిన్ను చూసి అబ్బా ఏమి వాసన వస్తుందిరా అన్నట్లు ఉండాలి నీ జీవితం. హల్లెలూయా. అనగా ఆ వాసన దేన్ని చూపిస్తుంది? నీ యొక్క జీవితం మీద ఉన్న కొంచెం క్రియలను చూపిస్తావు. హల్లెలూయా. ఆ క్రియలను చూపిస్తా ఉంది. ఆ క్రియలు అనగా నువ్వు చేస్తున్నటువంటి పనులు ఈ భూమి మీద ఒక మంచి గుర్తింపు తెచ్చే ఒక సాక్షిగా ఉండాలి. అంతేకాని ఇంకా నువ్వు మురికి వాసన వచ్చినట్లుగా, ఇంకా నువ్వు పాపం ప్రేరేపించేటట్లుగా నీ జీవితం కనబడితే అది ఫలభరితం అన్నాడు కాదు.
దేవునికి మహిమ కలుగునుగా. అది ఫలభరితంగా ఉండాలి అంటే, అది పరిమళంగా ఉండాలి అంటే, నీవు చేస్తున్న పనిని బట్టి, నువ్వు ధరించిన వస్త్రాన్ని బట్టి, నీవు అలంకరించుకున్న ఆ మృదువైన అలంకరణను బట్టి, ఆ సమర్పణ కలిగినటువంటి అలంకరణను బట్టి, నిన్ను చూసే వాళ్ళకి నీ మీద దైవికమైన ప్రేమ కలగాలి. అంతేకాని లోక సంబంధమైన ప్రేమను కలిగి నిన్ను మోహించేటట్లుగా ఉంటే నీవు నరకానికి పోతావు, నిన్ను మోహించినట్టు కూడా నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఎలా ఉండాలి జీవితం? పరిమళ వాసనగా మార్చబడాలి. హల్లెలూయా. ఒక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే, చనిపోయిన శవం దగ్గరికి ఏం తీసుకెళ్తారు? చనిపోయిన శవం దగ్గరికి ఏం తీసుకెళ్తారు? పరిమళ ద్రవ్యాలు తీసుకెళ్తారు. ఎందుకు? ఆ చనిపోయిన ఆ శరీరము, మృతతుల్యమైన ఆ శరీరము, ఆ చావు కంపు, ఆ చెడు వాసన, ఆ దుర్వాసన పైకి రాకుండా దాన్ని కప్పివేయటానికి పరిమళ వాసనను తీసుకొచ్చి చంపుతారు. దేవునికి మహిమ కలుగునుగా. చనిపోయిన తర్వాత కొంచెం కొంచెం టైం అయ్యే కొద్దిగా ఏమవుతుంది? చెడు వాసన వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఆ వాసన రాకుండా ఉండటం కోసమే ఈ యొక్క సుగంధ ద్రవ్యాన్ని అక్కడ ఏం చేస్తున్నారు? చంపుతూ ఉన్నారు. ఈ లోకంలో విశ్వాసినని చెప్పుకుంటూ నిర్జీవ క్రియలు సచ్చిన స్థితిలో పడి ఉన్న నిన్ను అది తెలియకుండా, హల్లెలూయా, అది సరిచేయటానికి ఆయన పరిమళ వాసనగా ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఆయన చూడాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చెప్పాడు కదా, ఉదయకాలం ముందు చూసాము, కీర్తన 34:8 అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు దేవుడిని నమ్ముకున్నానంటే సరికాదు, నేను రోజు వెళ్ళి వస్తున్నానంటే సరికాదు, ఎన్నో సంవత్సరాలుగా దేవుడిని వెంబడిస్తున్నానంటే సరికాదు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో, ఎన్నాళ్ళని విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎంత సీనియర్గా ఉన్నావు అనేది నీకు ముఖ్యము కాదు, కానీ ఎంత సిన్సియర్గా నువ్వు భక్తి చేస్తున్నావు అనేది ముఖ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. పరిమళ వాసనగా నీ జీవితము ఎప్పుడైతే మార్చబడుతుందో అందులో నుంచి ఏమొస్తుందమ్మా? ప్రేమ వస్తుంది, జాలి వస్తుంది, దయ వస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి అన్నిటినీ కూడా పక్కకు పోతాయి. అయితే దాని యొక్క ఇంకా అంకెలకు వెళ్తే ఇంకా అనేక విషయాలు మనం చూద్దాం. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో వద్దన్నా సరే వదలకుండా వెంబడించే లక్షణాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. చూడండి, మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలెను గాని, మీరు భూతులైనను పోకిరి మాటలైనను సర్వసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. దేవుడికి మహిమ కలుగునుగా. విశ్వాస జీవితంలో ఉన్న వాళ్ళకి ఏం తగవండి? అసలు పరిశుద్ధులు అంటే నీ నోటికి అపవిత్రమైన మాటలు రాకూడదు. హేళనతో కూడిన మాటలు, అవమానపరిచే మాటలు, ఎట్టకారంతో కూడిన మాటలు పరిశుద్ధుల నోట రావచ్చండి? రాకూడదు. వాక్యం తేటగా మాట్లాడుతాం. చూడండి, మరి చదువుతున్న చూడండి, మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ. అదేదండి జాగ్రత్తం. జాగ్రత్తం అంటే ఏంటి? నువ్వు చూసిన వ్యక్తులు నువ్వు వ్యభిచార సంబంధమైన మోహం కలిగి ఉండటమే జాగ్రత్తం. అదేదండి. ఇంకా అపవిత్రత, దేవునికి మహిమ కలుగును గాక. అపవిత్రతయే గాని అంటే పవిత్రమైన ప్రతి దాన్ని పక్కన పెట్టి లోక సంబంధమైన ప్రతి చెడులను కూడా నువ్వు పాలు పంపులు పంపటమే అపవిత్రత. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, జాగ్రత్తమే గాని, అపవిత్రతయే గాని, లోభత్వమే గాని. హల్లెలూయా, హల్లెలూయా. లోభత్వం అనగా కూడ కట్టుకోవడం తెలుసు కానీ ఖర్చు పెట్టడం మనకు తెలియదు. అర్థండి, కూడ కట్టుకోవడం తెలుసు కానీ ఖర్చు పెట్టడం తెలీదు. అంటే పైసాకు పైసా బుడేసి దాస్తా ఉంటారు. ఏం కలుగున్నారు వాళ్ళు? లోభత్వం కలుగున్నారు. ఆ లోభత్వం కూడా దేవుడి దృష్టికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే నేను కష్టపడి పిల్లలకు అంటున్నాను, అనేక ఫలాలు ఇస్తున్నాను, ఈ ఫలాలన్నీ అందరూ తినేస్తున్నారు, నాకు ఏం లాభం అని ఫలాలు ఇవ్వటం మానేసింది అనుకో. ఏమన్నా మేలా చెట్టుకి ఏమన్నా మేలా? అది ఎన్ని ఫలాలు ఇస్తే అంత
దానికి మేలు ఉంది, కీర్తి ఉంది, అనేక మందికి ఆహారం అవటానికి అనేక ఫలాలు ఇచ్చింది. అది దేవునికి మహిమ కలుగును. అనేక మంది ఆకలి తీర్చే వారి అద్భుతమైన ఫలాలు ఇచ్చింది అంటే దాని జీవితాన్ని ఎంత ధన్యతగా మలుచుకుంది. ఇప్పుడు లోపత్వం చూపిస్తుంది అక్కడ లేదు. అందుకే విశ్వాస జీవితంలో జారత్వం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, లోపత్వం కూడా ఉండకూడదు. ఇంకా చెప్తున్నాడు, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు. హల్లెలూయా, తగదు. జారత్వంతో కూడినటువంటి మాటలు, అలంకరణ, వస్త్రధారణ మన జీవితంలో ఎప్పుడూ కనబడకూడదు. లోభత్వం కనబడకూడదు. యేసు ప్రభు లోబి ఉంటే నీ కోసం ప్రాణం పెడతాడా? పిడుగుతులు గుద్దుతుంటే నీ కోసం భరిస్తాడా? భరించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దేవుడిని నమ్ముకున్నానంటే సరికాదు. ఆ ఆత్మ, ఆ ప్రత్యక్షత, ఆ ప్రభావము మన మీద ఉండాలి, మనలో కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో అందరి కోసం ఆయన బలియాగం అయితే కనీసము నీ ప్రాణం పెట్టాల్సిన పని లేదు, కానీ నీ విశ్వాస జీవితం నువ్వు సరి చేసుకుని నీ కుటుంబం నిమిత్తం కూడా నువ్వు ఒక స్థిరమైనటువంటి పునాదిగా నువ్వు లేకపోతే ఇక నువ్వు ఎవరిని రక్షించడం కోసం అవునా కదండి? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలవద్దా? రక్షించుకోవాలవద్దా? నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును. యావత్ ప్రపంచమైన కుటుంబమై ఉంది. ఆయనను ఆయన కాపాడుకున్నాడు. మృత్యుంజయుడే లేచాడు. ఆయన నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడిని నమ్మి, ఎవరైతే ఆయన విమోచకుడిని నమ్మి, ఎవరైతే యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తున్నారో వారందరూ కూడా విమోచించబడటానికి సిద్ధమవుతున్నారు. దేవునికి మహిమ కలుగును. అంటే ఏది ఊరికినే రాదు, దాని గురించి తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం జీవించుకుంటూ వెళ్ళాలి. ఇంకా చెప్తున్నాడు, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. హల్లెలూయా. పోకిరి మాటలు, ఎటకారంతో కూడిన మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఎవరివి? చెప్పిన లిస్ట్ అంతా ఎవరిది? లోకస్తులది. ఆ లోకాన్ని దాటుకుని వస్తేనే నువ్వు పరిశుద్ధుడు, లేకపోతే పరిశుద్ధుడు అవుతావా? కాలేవు. ఇప్పుడు విశ్వాస జీవితంలో పరిశుద్ధులుగా నువ్వు ఉన్నావు అంటే ఇవన్నిటిని విడిచిపెట్టాలి. ఒక్కసారి ఎవరికి వారు తన్ను తాను వివేచించుకుని పరీక్షించుకుంటే నా విశ్వాసం ఎలాగుంది? జారత్వం కలిగి ఉన్నానా అంటే నేను ఇంకా ఎక్కడో ఉన్నాను. లోభత్వం కలిగి ఉన్నానా? ఇంకా ఎక్కడో ఉన్నాను. అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉన్నానా? ఇంకను నా నోట వ్యర్థమైన మాటలు వస్తున్నాయా? ఇంకను ఇతరుల పట్ల నేను అసభ్యత కలిగి ఉన్నానా? అహంకారం కలిగి ఉన్నానా? ఇవేది కలిగి ఉన్నా నువ్వేం కోల్పోతున్నావు? పరిశుద్ధతను కోల్పోతున్నావు. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోకం పోగలవా? పోలేవు. అంటే ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ పరిశుద్ధతలో నీ పరిశుద్ధత నీలో కొలువై ఉన్నదని ఇతరులకు ప్రత్యక్షపరుచుకుంటూ హల్లెలూయా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది నీ నిమిత్తము సాక్ష్యం ఇస్తున్నప్పుడు హల్లెలూయా ఈ సాక్ష్యమే నిన్ను నింగికి తీసుకెళ్తుంది, నిత్యత్వానికి తీసుకెళ్తుంది. దేవుని చిత్తంలో ప్రణాళిక ఏమైనదో అది నెరవేర్చబడుతుంది. మరి ఇప్పుడు ఈ భూమి మీద నీ పరిశుద్ధతను కాపాడుకోకుండా, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోకుండా నీవు ఎత్తబాటులోకి ఏ విధంగా వెళ్ళగలుగుతావు? ఇక్కడే నీ పరిశుద్ధత లేకుండా, ఇక్కడే నీ అపవిత్రతను వదలకుండా, పరిశుద్ధతలోనికి రాకుండా, పరిశుద్ధతను పరిపూర్ణతలోనికి నువ్వు తేకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానంటే నమ్మాలా? జరుగుతుందా? జరగదు. అందుకే మనం హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకా కిందకి చూద్దాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, చూడండి, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. దేవుడికి స్తోత్రం. ఎవరు దేవుని రాజ్యానికి హక్కు కలిగి లేరు?
రాజ్యానికి హక్కు ఎవరికి లేదు. చూడండి చెప్తున్నాడు, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి. హల్లెలూయా. అంటే లోభత్వం కూడా విగ్రహారాధనతో సమానం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటండి, లోభత్వం కూడా విగ్రహారాధనతో సమానం. ఎందుకు లోభత్వం విగ్రహారాధనతో సమాధానం చెప్తున్నాడు? లోభత్వం అంటే అర్థం ఏంటి? గట్టిగా పట్టేసుకుని ఇంకా దాని మీదే నీ ధ్యాస, దాని మీదే నీ ధ్యాస. ఇప్పుడు నీవు ఇంకా నిజమైన విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? అక్కడ పెట్టిన బొమ్మను మొక్కటమో, అక్కడ ఉన్న విగ్రహాన్ని మొక్కటమో, లేకపోతే కనిపించిన దాని చుట్టూ తిరిగి దండం పెట్టడం, ఇది విగ్రహారాధనలో ఒక భాగం మాత్రమే. ఇంకా భయంకరమైనటువంటి విగ్రహారాధన ఏదంటే, నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో, దేన్నైతే గట్టిగా గురి కలిగి ఇంక పట్టు వదలకు నువ్వు పట్టుకొని ఉన్నావో, ఆ ప్రతిదీ కూడా విగ్రహారాధనతో సమానం. దేవునికి లోభత్వం అంటే అర్థమేంటి? పీనాస్థానం. దేనికోసం పీనాస్థానం చేస్తావు? దేనికోసం పీనాస్థానం చేస్తావు అంటే ప్రతి విషయంలో గీసి గీసి బేరమాడుతూ కూడ కట్టుకోవడానికి చూస్తాం, చాలు పెట్టడానికి చూడం. అంటే ఇప్పుడు దేని మీద ఉంది నీ ఆశ? ధనం మీద ఉంది. అంతేనండి. ధనం అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ నువ్వు ఎక్కువగా దానికోసం ఆశపడుతున్నావు, దాన్ని జారకుండా పట్టుకుంటున్నావు, మంచిదే, ఈ లోకంలో నీకు అది ఉపయోగమే. కానీ దేవుని దృష్టిలో అది ఏం చేస్తుంది? నేను విగ్రహారాధనతో సమానం. మరి వ్యభిచారం, నువ్వు ఇక్కడే ఉన్నావు, మోహపు చూపుతో ఒక స్త్రీని చూసిన వెంటనే ఆమె అతను వ్యభిచారం చేసిన వాడని చెప్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది? ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నువ్వు నీ లోపల ఊహించుకుంటూ తలంచుకుంటూనే ఏమైపోతుంది? ఇక్కడ వ్యభిచారం అయిపోయిందా లేదా? అంటే ఇప్పుడు అది విగ్రహారంతో సమానం అవుతుందా లేదా? అక్కడ అవుతుందా లేదా? అంటే ఈ లోకంలో ఎక్కువగా దేవుడి కంటే నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో ఆ ప్రేమిస్తున్న ప్రతిదీ కూడా విగ్రహారాధనతో సమానము. అందుకే చెప్తున్నాడు చూడండి, వ్యభిచారుడైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను విగ్రహారాధికుడైన లోబేయులను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాలను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వివరించాలి. వాక్యం మానేసి ఏదేదో ఇక్కడ చెప్తే వ్యర్థమా కాదా? ఇద్దరు సహోదరులు కలిగి ఒక చోట కూర్చున్నారు. ఇద్దరు సహోదరులు కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? వాక్యం గురించి. అబ్బా, నిన్న ఆదివారము దేవుడు చాలా మంచి విషయాలు మాట్లాడారు. మన విశ్వాసాన్ని ఇంకా ఎంతో బలహీనంగా ఉన్నాం కాబట్టి బలపరుచుకోవాలంటే అలాంటి బలమైన విశ్వాసంలోనికి మనం రావాలి. రూతు ఒక మంచి విశ్వాసం కలిగి ఉంది కాబట్టి ఆ విశ్వాసంలోనికి తను కలిగి ఉన్నట్లుగా తను తీసుకున్న నిర్ణయం బట్టి మనం కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఇలా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి మహిమ కలుగునుగా. యెహోషువ తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది. నేను నా ఇంటి వారు యెహోవానే సేవింతుమన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎన్నాళ్ళ బట్టి తల్లి పిల్లలుగా మనం ఇల్లు వస్తున్నాం, కానీ ఇదిగో నేను నా ఇంటి వారు అంటే నేను ఏ ఆత్మ కలిగి ఉన్నానో నా ఇంటి వారు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అందరూ అదే ఆత్మ కలిగి ఉండాలి. అలాంటి బలమైన తీర్మానము తీసుకోవాలి అంటే నిశ్చయంగా పరిశుద్ధాత్మ మన దగ్గర పని చేయాలి. అలాంటి విషయాలు సహోదరులు కూడి ఉన్నప్పుడు ఏం చేయాలి? సంభాషణ చేసుకోవాలి. జరుగుతుందా? ఇప్పుడు జరుగుతుందా? ఇద్దరు సహోదరులు కూడినప్పుడు వాక్యాన్ని తర్కించుకోవడం లేదు, కానీ ఏంటంటే ఈ లోక స్వభావాన్ని, మనలో ఉన్న అహంభావాన్ని అక్కడ ముందుకు వ్యక్తపరుస్తూ వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అంటూ మనమే ఏం చేస్తూ ఉన్నాం? వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నాం. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే పిల్లరా అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచ నియ్యకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి ఇంటిని
చీకటితో నిండుకుంది, పాపంతో నిండుకుంది. ఏ కొంచెము మంచి నీ జీవితంలో కనబడటం లేదు. అలాంటి నిర్జీవ స్థితిలో ఉన్న నిన్ను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి నీ కోసం ఆ యవ్వన రక్తాన్ని చెల్లించి తన ప్రాణాన్ని పెట్టి ఇదిగో ఇది మాదిరి నీకు చూపించి ఆయన మార్గదర్శిగా ఉండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడిని నమ్మినటువంటి నీవు యేసుక్రీస్తు జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రవర్తనను, యేసుక్రీస్తు ప్రేమను, యేసుక్రీస్తు దయ, కరుణ, జాలి సమస్తాన్ని నువ్వు మాదిరిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన కాబట్టి అలా చేశాడు. నేనైతేనా ఏంటి ఉపయోగం? ఏంటి ప్రత్యేకత? క్రీస్తులో కనపరుచుకోవాలంటే కనీసం ఎన్నాళ్ళు మన విశ్వాస జీవితంలో ఆయన కలిగిన క్రియలలో కొన్నెన్న మన జీవితంలో కనపడాలి వద్దా? కనపడకపోతే ఇంకా మన విశ్వాసం. అయితే మనం కాపాడుకునే విశ్వాసంలో ప్రాముఖ్యమైన విషయంలో 2 విషయాలు చూసి ఈ ముగించుకునే క్రమంలోనికి వెళ్దాం. మన విశ్వాసంలో క్రీస్తు కొరకు మనము జీవించిన వారమైతే మొట్టమొదటిగా మన మాట మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకస్తుడు వలె మన మాట ఎప్పటికీ రాకూడదు. మరి ఎలా రావాలి? ఆత్మ సంబంధమైన ఒక సహోదరుడు వలె ఆ భాషే వేరు, ఆత్మ సంబంధమైన భాష. అదేనండి. ఒక లోకస్తుడు వలె ఎన్నడూ మన నోట మాటలు రాకుండా ఒక ప్రత్యక్షత కలిగి ఆ మన నోటంతా వచ్చే మాట వినేవాడికి నీ యొక్క విశ్వాసం ఏమైనా వాడికి తెలియాలి. దేవుడికి మహిమ కలుగుగా నీ మాట ద్వారా నీ విశ్వాసం తెలియాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ వస్త్రధారణ ద్వారా. ఎందుకంటే నువ్వు వేసుకున్న వస్త్రము నీ ప్రవర్తన మార్చాలి. మారుస్తుందా? మార్చదా? నువ్వు ధరించిన అలంకరణ నీ యొక్క ప్రవర్తనను మార్చాలి. అంటే ఏ ప్రవర్తన కలుగున్నావు, ఏ వస్త్రధారణ కలుగున్నావు, నీవు ధరించిన వస్త్రాన్ని చూస్తే లోకం గుర్తుకొస్తుందా, దైవం గుర్తుకొస్తుందా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ గుర్తుకొస్తుంది. ఆ ప్రేమ దైవికమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ. అదే ఒక వ్యక్తిని చూసేసరికి, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మనం చూసేసరికి దైవికమైనటువంటి ప్రేమ మనకు పుట్టుకురాగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొరడాలతో కొడతా ఉంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన మౌనంగా ఉన్నప్పుడు అనేక మంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆలోచించే ప్రతివాడు జీవితం మార్చబడుతుంది. హేళన చేసే ప్రతివాడు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే మన విశ్వాసం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది అనేది అనుక్షణం మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. వ్యర్థమైన మాటలు చెప్తూ సమయాన్ని గడుపుతూ ఉన్న వారితో నువ్వే ఉండాలి, దూరంగా ఉండాలి. ఎవరికి మహిమ కలుగునుగా. చూడండి, గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకడి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పరిశుద్ధుడు అనడానికి రుజువేంటి? నీతి. నీ జీవితం అంతా దేని మీద కట్టబడాలి? నీతి మీద కట్టబడాలి, యథార్థత మీద కట్టబడాలి, మంచితనం మీద కట్టబడాలి. నీతి నీలో ఉంటే ఆటోమేటిక్గా నీకు మంచితనం వస్తుంది. మంచితనం ఉంటే నీలో ఉంటే నీకు నష్టం వచ్చినా సరే దేవుడు చూసుకుంటాలే, సర్దుపోతావే తప్ప వేరే రూట్లో మనం వెళ్ళగలుగుతామా? అప్పుడు ఆ మంచితనం నేను ఏం చేస్తుంది, నీకు నష్టం వచ్చినా ఇష్టంగా మలుచుకోవడానికి చూస్తాం. దేవునికి మహిమ కలుగును. అది తప్పని తెలిసినా సరే, వాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే, వాడిని నిందించకుండా, అవమానపరచుకుంటా నీ మంచితనాన్ని బట్టి వాడిని క్షమించగలుగుతావు. వాడి పట్ల కృప చూపగలుగుతావు, దయ చూపగలుగుతావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? క్రీస్తు ప్రేమలో ఇవన్నీ దాచబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు ప్రేమలు ఇవన్నీ దాచబడి ఉన్నాయి కాబట్టి, క్రీస్తు ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, ఆ క్రీస్తు ప్రేమ కలిగి ఉండటానికి కారణమైన ఆ క్రీస్తు రక్తం నీ మీద ఉన్నది కాబట్టి నీ స్వభావాన్ని మార్చేస్తా ఉన్నది, నీ ఆలోచన మార్చేస్తా ఉంది. ఇంకా నీ ఆలోచన మారలేదు అంటే, ఇంకా నీ స్వభావం మారలేదు అంటే పరిశుద్ధుడు నువ్వు చెప్పుకున్నావు తప్పితే నువ్వు పరిశుద్ధుడు కాదు. తంతు జరుగుతుంది కానీ భక్తి జరగటం లేదు.
కాబట్టి మనం ఏమై ఉన్నామో అనేది మనం బాగా గమనించుకోవలసిన వారుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలను పాలువారయుండక వాటిని ఖండించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వ్యర్థమైనది, ఎతకాలంతో కూడింది, దీనివల్ల మనకు ఉపయోగం లేదన్నప్పుడు ఏం కాదు సరి చేసుకుని పోవడం కాదు. తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను, నలుపు నలుపే, తెలుపు తెలిపే ఖండించాలి. నువ్వు ఒక్కసారి ఎప్పుడైతే ఇది తప్పని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఖండించావో మరొకసారి తప్పు అక్కడ జరగదు. నువ్వు ఖండించలేదో ఏం జరుగుతుంది? సదా మామూలే. ఏమవుతున్నావు? మాటల గాడి చేయబడి మోసపరచబడుతూ ఒకలాంటి బలహీనతలకు వస్తావు. ఆదిలో ఖండించినప్పుడు తర్వాత ఖండించడానికి అవుతుందా? మొహమాటానికి లేదో అయినట్లు మన విశ్వాసము భ్రష్టత్వంలోకి వచ్చేస్తుంది. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలాగనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. హల్లెలూయా. ఆ వెలుగు, ఆ జీవము, ఆ నీతి నీలో ఉంటే తప్పును గుర్తిస్తావు, ఖండిస్తావు. నీలో లేకపోతే నాకెందుకులే, ఏం కాదు, ఎవడ కర్మకు ఆడే బాధ్యులు నువ్వేం చేస్తావు? ఎవడ కర్మకు ఆడే బాధ్యులు అంటావు, వాటితో సహవాసం మానం. ఇప్పుడు ప్రభావం మన మీదకి వస్తుందో రాదప్పుడు మనలో ప్రత్యేకత ఏముంది? ఇంకా మనలో ప్రత్యేకత ఏముందా? లేదు. అందరి చేత నువ్వు దూషించబడు, ద్వేషించబడు, కానీ నీకు కలిగిన ప్రత్యక్షతను మాత్రం పాడు చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం విలువ ఏంటనేది నువ్వు గ్రహించినప్పుడే నువ్వు రాజీ పడిన భక్తి చేస్తావు. దేవునికి మహిమ కలుగునగా. ఇంకా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి మహిమ. హల్లెలూయా. దినములు చెడ్డవి, ఎంతో సమయం లేదు, గడిచిపోతా ఉంది. ఇంకా నువ్వు తెలిసి తెలియనట్లు అజ్ఞానంలోనే కూర్చుంటే నష్టపోయేదెవరో? రేపు మనకు అవకాశం ఉందా? లేదు. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు. జ్ఞానుల వలె వివేచన కలిగి మంచిని మంచిగాను చెడుని చెడుగాను గుర్తించి ఇది చెడు అన్నప్పుడు తప్పించి ఇది మంచి అన్నప్పుడు ప్రేమించి క్రీస్తు ప్రేమను మనం కలిగి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రత్యక్షత మనలో లేకపోతే మనము ఇది చెడుని తెలిసిన దాన్ని వెంబడిస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నట్లు? చెడును ప్రోత్సహిస్తున్నట్లే. అంతేనండి. ఇది రైట్ కాదన్నప్పుడు కూడా దాన్ని మనం వెంబడిస్తున్నామంటే దాన్ని మనము సపోర్ట్ చేస్తున్నాం. అలా ఉండొద్దు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. దేవునికి మహిమ కలుగును. అయితే ఏది వెలుగో, ఏది చీకటో, ఏది వాక్యమో, ఏది అబద్ధపు వాక్యమో, ఎవరు భ్రమలో ఉన్నారో, ఎవరు వెలుగులో ఉన్నారో వివేచించుకోవాల్సిన అవసరము ప్రతి విశ్వాసం మీద ఉంది. దేవునికి మహిమ కలుగును. ఆ విశ్వాసము మనలో ఉండి వివేచన కలిగినప్పుడు మనము చెడు తప్పించుకుంటూ జ్ఞానయుక్తంగా వెళ్ళిపోతాం. ఇది ప్రమాదం అని తెలిసినప్పుడు గుర్తులో పడతామా? అక్కడ ప్రమాదం అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతాం. ఎవడేమనుకుంటే నాకేంటి, నా దేవుడు శక్తిమంతుడు, నా దగ్గర కూడా శక్తి ఉంది, దాన్ని జయించుకుని నేను వెళ్ళిపోగలను అని నువ్వు అలాగే వెళ్ళావనుకో ఏమవుతావు? అయిపోయింది స్టోరీ. ఎందుకంటే యేసుక్రీస్తును కూడా ఆయన చేస్తున్న బోధన బట్టి పాపములు క్షమించడానికి ఇప్పుడు ఏపటి వాడు దేవదోషం చేస్తున్నాడని చెప్పి రాళ్ళతో కొట్టడానికి తరిమారు. తెలుసా మీకు ఆ విషయం? అప్పుడైనా నేను సృష్టికర్తను కదా, నేను ఏమైనా చేయగలను ఆగాడు. అక్కడ ఒక దొంగోడు వల్ల వాళ్ళని తప్పించుకుని దూరంగా పారిపోయాడు.
దేవునికి మహిమ కలుగును. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రణాళిక అది నెరవేరాలి. కాబట్టి అది ప్రమాదం అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అన్నాడు, పావురం వలె వివేకముగాను పాము వలె నిష్కపటముగాను, పావురం వలె నిష్కపటముగాను పాము వలె వివేకంగా ఉండమన్నాడు. పాము ఏం చేస్తుంది? వివేకం కలిగి ఉంటుంది. ఎక్కడో చప్పుడు అయితే ఆ చప్పుడు విని వెంటనే అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పావురము పాపం కొంచెం తెలియకుండా దానికి ఒకటే లోకం, పాపం అంటే ఏంటో దానికి తెలియని స్థితి. దీనికి వివేకం ఉంది, ప్రమాదాన్ని గుర్తించి తప్పించుకుంటుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు తిరగబడి రక్షించుకోవడానికి చూస్తుంది. అంతేగాని గుడ్డిగా వెళ్ళిపోయి గుంతలో పడటం లేదు. ఈరోజు విశ్వాస జీవితం అంతా కూడా గుడ్డిగానే పోతా ఉంది. ఎక్కడికి పోతున్నామో, ఎందుకు పోతున్నామో అర్థం కాని పరిస్థితి. ఈ వాక్యం మన మీద నెరవేర్చబడకపోతే, ఈ వాక్యం మన మీద పనిచేయకపోతే ఎన్ని రోజులు గడిస్తే ఏంటి? వాక్యం ఏం సెలవిస్తుంది కదా, దినములు చెడ్డవి గనుక. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక ఏం చేయమని చెప్తుంది? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. నీ జీవితంలో ధనం పోతే సంపాదించుకోగలవు. పోయిన సమయాన్ని నువ్వు తీసుకురాగలవా? గడిచిపోయిన కాలాన్ని ఆయనకు తేగలవా? నీ ఆయుస్సు హరించిపోతా ఉంది, అది నీకు తెలియటం లేదు. నువ్వు మంచిగా బ్రతకాలని, నీ ద్వారా కొన్ని క్రియలు చేయాలని, నీ ద్వారా కొంతమందికి మేలు చేయాలని, నీ ద్వారా అనేక మందిని రక్షించాలని ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడు. కానీ దాన్ని గమనిస్తున్నామా? మనము గుర్తిస్తున్నామా? చూసాడు, ఎవడంటాడన్నమాట, ఎవడేం చేశాడని చెప్పి నీ అనాలోచనను బట్టి సమయాన్ని పోనిస్తూ నీకు ఇవ్వడిన అవకాశాన్ని నువ్వే ముగించుకునేలా చేస్తావు. ఆ తర్వాత నీకు ఇవ్వడిన కిరీటాలను పొందుకునే టైం వచ్చేటప్పటికి సమయం లేకపోతే ఏముంటుంది? అప్పుడు నోరు నెత్తి బాదుకున్న ఉపయోగం ఉండదు. చాలామంది చూడండి, ఊరెళ్ళాలి 2 రోజులు పోయిన తర్వాత వెళ్తామనడానికి ముందుగానే బట్టలు, కావాల్సిన డబ్బులు అన్నీ రెడీ చేసి, బ్యాగ్ అంతా రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం. దేవుడికి మహిమ కలుగునుగా. ఎవరు వీళ్ళు? చింతపాటు కలిగిన వారు. కొంతమంది ఏం చేస్తారు? కరువులు రోజులు టైం ఉంది, కంగారేంటి? ఇంకా గంట టైం ఉంది, కంగారేంటి? బ్యాగ్ కూడా సర్దుకోరు. టైం అయిపోతుందో కంగారు, అది ఇదేది ఒకటి మర్చిపోయి ఒకటి వదిలేసి రకరకాలుగా కలిపి టెన్షన్తో వెళ్తారు. దాన్ని దబ్బెట్టేస్తారు. లేదు, దాన్ని దక్కించుకున్నారనుకో, ఇక్కడ విలువైనవి వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అనుకున్నవి విలువైనవి వదిలేసినా ఉపయోగం లేదు, దాన్ని దబ్బెట్టినా ఉపయోగం లేదు. ఉందండి? లేదు. అందుకే సమయం ఉండగానే మనం ఏం చేయాలి? శ్వాస పెట్టుకోవాలి. విలువైన మాట చూడండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలి? జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలి? జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలి? ఎవరికి వారే చూసుకోవాలి. నేను నిన్ను చూసినా, నువ్వు నన్ను చూసినా పర్వాలేదు, నిన్ను నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే నీ మనసులో ఏముందో, ఏ సమయానికి ఎలా మలచబడతావో, ఏ విధంగా తెప్పబడతావో అది దేవుడికి తెలుసు, నీకు తెలుసు. పక్కనోడు తెలుస్తుందా? తెలియదు. రోజులు బాగాలేదు, మన పరిస్థితులు బాగాలేదు. కాబట్టి మన విశ్వాసాన్ని మనమే కాపాడుకోవాలి, మన ఆత్మను మనమే రక్షించుకోవాలి, మన మీద ఉన్న భారాన్ని మనమే మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే గ్రహింపు మనకు వచ్చినప్పుడు మాత్రమే మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మహిమ కలుగునుగా. ఇంకా చూద్దాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మరియు చూడండి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులయుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి
పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండెడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందలి ప్రేమతో భయముతో భక్తి కలిగి ఉండాలి. ఎవరి మీద నీకు భయం ఉండాలి? ఎవరి మీద నీకు భక్తి ఉండాలి? ఎవరి మీద నీకు ప్రేమ ఉండాలి? చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. క్రీస్తునందలి భయముతో అంటే దేవుని యందు నీకు భయం ఉంటే ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే అర్థం ఏంటి? నీ సహోదరుడికి నువ్వు లోబడాలి. హల్లెలూయా. లోబడాలి వద్దండి? లోబడాలి వద్దా? నీ సహోదరుడికి నువ్వు లోబడాలి. నీ సహోదరుడికి నువ్వు లోబడాలి అంటే నీ పొరుగు వారికి నువ్వు లోబడినప్పుడు ఎవరికి లోబడుతున్నావు? నువ్వు దేవుడికి లోబడుతున్నావు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. ఆయన లోకంలోకి వచ్చినా కానీ ఎదిరించగలిగిన శక్తి ఉన్నా, సాధించగలిగిన శక్తి ఉన్నా మౌనంగా ఉండిపోయడా లేదండి? లోబడ్డా లేదండి? లోబడడం లేదా? మనము కూడా నీ సహోదరుడికి నువ్వు లోబడ్డావు అంటే నీ సహోదరుడు గొప్పడు కాదు, కానీ నువ్వు నీ సహోదరులో ఎవరు చూస్తున్నావు? నువ్వు క్రీస్తుని చూస్తున్నావు. దేవుడికి పక్కన దేవుడిని నీ సహోదరులో నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ సహోదరుడికి నువ్వు లోబడతావు. లోబడటం అంటే అర్థం ఏంటి? గౌరవించటం, గౌరవించటం, ప్రేమించటం. ఎవరు ఏది చెప్పినా ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి. అదే లోపడటం అంటే ఇంకా నువ్వు కొట్టినా తిట్టినా ఇలాగే ఉంటాను కొట్టేసుకో అంటాం కాదు. నీ ఎదుటి వ్యక్తిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అక్కడ బట్టి తెలిసిపోతుంది. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ మనం ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి ఆయన ప్రేమించాడు, ఆయన కృపనిచ్చాడు, ఆయన సర్వస్వాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనము దాన్ని పొందుకొని ఆ ప్రేమను కలిగి ఇతరుల పట్ల మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి ప్రేమను మనం కలిగి మనం ముందుకు పోయినప్పుడు నిశ్చయంగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.